స్ట్రేంజర్స్ ట్రిప్ అంటే చాలా మెమరీస్ ఉంటాయని కొలీగ్స్ చెప్తే విన్నా. అది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా చేయబోతున్నా, అది కూడా మా బెస్ట్ ఫ్రెండ్స్తో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. హలో ఒసేయ్, నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయానే, కష్టమే రావడం. మా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరంటనే, నేనే చూసుకోవాలి మా అంకుల్ని. సారీ. ఒరేయ్ నీకేమైందిరా? మా అయ్య మ్యాన్షన్ హౌస్ వేసుకొని రెడీగా కూర్చుండు. ఇప్పుడు నేను బయటికి వస్తే భర్త పూజే. నీ అబ్బా, మీరందరు ట్రిప్ ప్లాన్ చేసి ఇప్పుడు నన్ను క్యాన్సిల్ చేసుకోమంటారేంద్రా? పైసలు బొక్క. ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పాలి. నేను అంతా ప్లాన్ చేసుకుని వచ్చాను, ఇప్పుడు క్యాన్సిల్ అంటే? నేను మళ్ళీ కాల్ చేస్తా, ఆగురా. పెట్టేయండి. సీట్ ఖాళీగానే ఉందిగా, కూర్చుందాం. హాయ్. ఏ పువ్వు ఏ తేటి నన్నది ఏనాడు రాసున్నది. ఏ ముద్దు ఏ మూవిదన్నది ఏ పొద్దో రాసున్నది. మీకు ఈ సాంగ్ తెలుసా? తెలుసా ఏంటండి, ఆ పెద్ద ఆయన ఫ్యాన్ని. నేను కూడా ఇళయరాజా ఫ్యాన్ని. ఓ, మైసెల్ఫ్ శ్లోక్. శ్లోక? శ్లోక కాదండి, శ్లోక్. ఓ, అంటే ఫస్ట్ టైం వింటున్నా నీ పేరు. అంటే మా నాన్నకి చిన్నప్పటి నుంచి శ్లోకాలంటే ఇష్టం అండి, అందుకే శ్లోక్ అని నామకరణం చేసిండు. నైస్. మరి మీ పేరు? ఓ సారీ, ఐఎమ్ విద్య. ఓ, మీ నాన్నకి చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇష్టం అనుకుంటా అండి. మీరు ట్రావెల్ బడీస్ ట్రిప్లో ఫ్రీక్వెంట్గా వెళ్తుంటారా? ఫ్రీక్వెంటా నా బొంద, నాది ఫస్ట్ టైం. ఫ్రెండ్స్ ప్లాన్ చేశారు, తెలిసిందేగా లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తారు. అచ్చా. మరి మీరు? లేదండి, మాది సేమ్ మీ స్టోరీలానే. ఏ బాబు లేవు, పొల్ల పక్కన బీటు సీట్లో కూర్చొని పొల్లకు బీటు కొడదాం అనుకుంటున్నావా? లేవు. ఓ, ఇది B2 C2 అనుకున్నానండి. అక్కడ ఖాళీనే ఉంది కదా అండి, కొంచెం అక్కడ కూర్చుంటారా? నాకేమైనా పుక్కట్లు ఇచ్చి రా బయట టికెట్ లే, నీ ఎక్కలే. ఆడపిల్లలు కనిపిస్తే చాలు సంకలు గుద్దుకుంటూ పక్కన కూర్చుంటారు. ఏ పొరబో పొరం పోకున్నా కొడుక. అవును కానీ ఎక్కడ పోతున్నావు? అర్ధరాత్రి ఆడపిల్లలు బయట తిరుగుతారా? అంటే మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు. ఏ ఊకోమలా, అసలు మీ అమ్మ నాన్న సిగ్గులేదు రాత్రిపూట బయటికి పంపనీకి. సరే కానీ ఎక్కడ పోతున్నావు? యాక్చువల్లీ ఇది ర్యాండమ్ ట్రిప్, మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు కూడా తెలీదు. ఈ సికింద్రాబాద్ పోయే బస్సు కదా? లేదండి, ఇది ట్రావెల్ బడీస్ ట్రిప్. తాళబుడి తప్ప ఈ సికింద్రాబాద్ బస్ ఎక్కిగా సికింద్రాబాద్ మీద నుంచే వెళ్తుంది. సరే అయితే అట్లయితే ఇన్న కూర్చుంటలే, మళ్ళీ ఒక్కదాని అవుతావు. చీన బతుకు. సరే కానీ నీకు బాయ్ ఫ్రెండ్ ఉండా? ఎలా భరిస్తారండి బాబు? ఏంటి? ఆ ఊరోని ఓ, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని పక్కనే కూర్చుంటా అని ఒక్కటేనా సార్? మరి చెప్పాల్సింది కదా బాయ్ ఫ్రెండ్ ఉంటే. మీరు కూడానా? అంటే వాడి గొడవ వదిలేదు కదా. చెప్పాల్సింది. సర్లే వదిలేయండి. అవును, మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు కదా, మరి మీరు క్యాన్సిల్ అవ్వలేదా? మరి మీరెందుకు క్యాన్సిల్ అవ్వలేదు? నేనా? నేను అంటే నేను వెళ్తే మా వాళ్ళకి కాలాలి కదా, అందుకే. కదా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మనకు తెలియకుండానే మన థాట్స్ అన్ని సింక్ అవుతున్నాయి. అవును కదా, ఇన్ని రోజులకు కనకరించావా స్వామి, నువ్వు సూపర్ స్వామి. శ్లోక్, నాకు స్టమక్ పెయిన్ వస్తుంది.
ఏడికి వేరేది ఇద్దరు విద్యా విద్యా విద్య కుక్క అయిపోయింది అయింది విద్యా వెళ్దామా? పద. ఒక్క నిమిషం. ఆ ఊరోడు ఇంకా మనల్ని ఫాలో అవుతుండు. వాడిని ఎలాగైనా తప్పించాలి ఈరోజు. ఎలా? లెట్ మీ థింక్. ఐడియా. ఏరి విద్య కనిపిస్తలే మజా నీళ్ళు బస్ కనిపిస్తలేదండి. చాలా దూరం వచ్చేసినట్టున్నాం. బస్సు ఉంటుందా? చెప్పే వచ్చినాంగా, ఆపుతాడులే. వెళ్దాం పద. బస్ ఏది? ఇదేంది? బస్ ఎటుకు పోయింది అసలు? మనం రూట్ మిస్ అయ్యామా ఏంటి? లేదు, నాకు గుర్తుంది, ఇక్కడే ఉండాలి బస్సు. అబ్బా, కాల్ చేసి చూద్దామా? విద్యా విద్యా ఎక్కడ వేరు? మన బస్సు కనిపిస్తలే. మీరు ఎక్కడ ఆగమైపోయారు అనుకుంటే. అసలు ఏంది భయ్యా మీ ప్రాబ్లం? మీరెవరు మమ్మల్ని పట్టించుకోవడానికి? నిన్న పట్టించుకునేది అర్ధరాత్రి ఆడపిల్ల ఎక్కడ ఆగమైపోతుందో అని భయం. నేనున్నాగా ఆమెను చూసుకోవడానికి. నువ్వు ఆమె బాయ్ ఫ్రెండ్ కాదా? మరి నువ్వెవరు ఆమెతో రానికే? తమ్మి, ఆమె మీద నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. హా? హక్కేంది భయ్యా? హక్కేందన్నా హక్కు? నేనేమన్నా లానా ల్యాండ్నా? ఏందన్నా ఇది? నన్ను అన్నాను విలువకు. ఎందుకన్నా? నీకు బాయ్ ఫ్రెండ్ లేడుగా? ఏంది బాయ్ ఫ్రెండ్? తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు బాయ్ ఫ్రెండ్ లేడుగా. ఉన్నాడని చెప్పు. ఎవరు? నేనే. తమ్మి, నన్ను వదిలించుకోవడానికి చెప్తున్నావు తమ్మి? అన్నా, ఏందన్నా మీ బాధ? నన్ను అన్నాను విలువకు. పేరు పెట్టి విలువు. మరి ఏమని పిలవాలయ్యా? తిరణాలు అని పిలువు. తిరు? తిరణాలు. శ్లోక్, ఐఎమ్ హంగ్రీ. సేమ్ విద్య. భయ్యా, మాకు కొంచెం ఇవ్వచ్చుగా, ఆకలిగా ఉంది. ఛట్. తిరుపతి. ఆడోడు. తిరణాలు. తిరునాలు. మాకు కూడా కొన్ని మురుకులు ఇవ్వచ్చుగా, ఆకలి వస్తుంది. విద్య, నువ్వు అడిగితే నా ప్రాణమే ఎత్తా. మురుకులుగానా? బాగానే ఎక్స్ట్రా. తీసుకో. థ్యాంక్ యూ. అసలు మా ఫ్రెండ్స్ ఎందుకు ట్రిప్ క్యాన్సిల్ చేశారు? నేను ఎందుకు ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాను? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. విద్య, మనకి షెల్టర్ దొరికింది, పదా. ఏమైనా హోటల్ దొరికిందా? అలాంటిదే, పదా. హా. మరి తిరునాలు? ఇప్పుడు వీడు అవసరమా? పాపం తనకు మాత్రం ఇక్కడ ఏం తెలుసు? సి విద్య, నువ్వు వస్తే రా, నేనైతే వెళ్తున్నా. శ్లోక్, ఇదోమా. అరే ఎవరు నీ అక్క? మళ్ళీ పట్టుకోవేండి వీడు. శ్లోక్, ఇదెవరితో ఫామ్ హౌస్లా ఉంది. మనకు వేరే ఆప్షన్ ఉందా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, పదా. అదిగో అక్కడెవరో ఉన్నట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, యాక్చువల్లీ మేము స్టక్ అయిపోయాము. మా బస్సు మిస్ అయింది. నాతో పాటు అమ్మాయి కూడా ఉంది. చుట్టుపక్కల ఏమీ లేవు. మీరేమైనా షెల్టర్ ఇవ్వగలుగుతారా? యాక్చువల్లీ దిస్ ఇస్ ప్రైవేట్ ప్లేస్. పర్లేదు, మీ ఓనర్తో మాట్లాడిపిస్తారా? చూస్తున్నారు కదా,
వచ్చేసారు. శ్లోక్ తనే ఓనర్ అనుకుంటా. సారీ సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్. పర్లేదు, నో ప్రాబ్లం. మనం వెళ్దామా? హలో, అసలే నైట్ అయిపోయింది, మీరు మాత్రం ఎక్కడికి వెళ్తారు? యాక్చువల్లీ ఒక రూమ్ ఉంది. ఇఫ్ యు ఆర్ ఓకే యూ కెన్ స్టే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, యూ బోత్ లుక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇటే వచ్చిర్రు అనుకుంటా. ఏయ్, ఎక్కడికి? వాళ్ళిద్దరు వచ్చిరుగా. రుసి, ఎవరిద్దరు? అదే ఆ కొంగకాల్లోడు, చామంతి పువ్వు లాంటి పిల్ల. కొంగ కాల్వడా? ఓ, మేడ్ ఫర్ ఈచ్ అదర్ బ్యాచా? మెడారం జాతర. మేడారం జాతర ఏంది? అదే నువ్వు అన్నావుగా. ఏ, అసలు నువ్వెవరు నా ఫామ్ హౌస్లోకి ఎందుకు వస్తున్నావు? వాళ్ళిద్దరు వచ్చిరుగా. ఆ అమ్మాయి వాళ్ళు అన్నావా? దౌడ పగులుతుంది ఏమనుకుంటున్నావు? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేదే నేను. నువ్వు కూరల కరివేపాకు లెక్కున్నావు, వాళ్ళేమో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లెక్కున్నారు. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? మేడారం జాతర పోయినా కానీ జరిగి ఆ మస్తు అయిపోయింది. ఏయ్, అలా చూస్తువా? పో. ఏయ్ రుసి, అరే తలుపు తీరా తీరా మీది. ఏమైంది? ఓయమ్మో ఓర్ నాయనో, ఏం చేసినావురా విద్యని? విద్య విద్య, నువ్వు బాగానే ఉన్నావుగా? నిన్ను వాడు ఏం చేయలేదుగా? తిరునాలు నేను బాగానే ఉన్నాను. అబ్బా రామచంద్ర ప్రభు. సరే, మీ ఇద్దరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. పర్లేదు, మేమిద్దరం కింద పడుకుంటాం, నువ్వు పైన పడుకో. లేకపోతే నువ్వు కింద వండుకో, నేను నువ్వు విద్య బెడ్ మీద వండుకుంటాం. ధూళి తీరిందా భయ్యా? ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకుంటుందిరా నా విద్య. కానీ నా విద్య చెయ్యి దూది లెక్కుంది. విద్య రా, విద్య రా. ఏ, ఛీ, ఛీ. సోది. ఏమైంది? నిద్ర పట్టట్లేదా? సారీ విద్య, ఇందాక తిరునాళ్ళ ముందు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అన్నందుకు. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నాకు ఈ ట్రిప్ నచ్చింది. ఏది తప్పిపోయి కష్టాలు పడుతున్నాం, అసలు ఈ ట్రిప్పేనా? అలా ఎందుకు అనుకోవాలి? ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చుగా. మేబీ. నీకు అలా అనిపించట్లేదా? నాకు ఇలా ఎప్పుడూ అవ్వలేదు. శ్లోక్, డూ యూ బిలీవ్ ఇన్ డెస్టినీ? డెస్టినీయా అంటే ఎలా? ఇలా శ్లోక్, డూ యూ బిలీవ్ ఇన్ డెస్టినీ? అంటే ఎలా? అంటే మన ఫ్రెండ్స్ ట్రిప్ ప్లాన్ చేయడం, అనుకోకుండా వాళ్ళు క్యాన్సిల్ అవ్వడం, మన ఇద్దరం ట్రిప్కి వెళ్దాం అనుకోవడం, చివరికి ఇలా ఒక అన్నోన్ ప్లేస్లో ఇరుక్కుపోవడం. ఆ బస్లో వెళ్ళిన అన్నోన్ ప్లేస్కే కదా వెళ్ళేది. కానీ ఆ ప్లేసెస్ మనకు తెలుసు కదా. ఇలా ఇరుక్కుపోతామని అయితే ముందే తెలియదుగా. విద్య, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? తెలుసుకొని మాత్రం ఏం చేస్తావు? సరే, ముందు నీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా, 100 years అని చెప్పు. గర్ల్ ఫ్రెండే కదా, చెప్పు చెప్పు. విద్య స్టాప్ ఇట్, నువ్వు ఎక్సైట్ అయ్యేంత ఏం లేదు ఇక్కడ, ఇట్స్ ఓవర్. శ్లోక్,
ముందైతే కలిసే ఉన్నారు కదా, చెప్పొచ్చుగా. నేనేమైనా నీ ఆస్తులు అడుగుతున్నానా? ఒక్క స్టోరీయే కదా, చెప్పు కదా. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. అయినా మాకెందుకు చెప్తావులే, అన్నీ ఆమెకే చెప్పుకో. విద్యా విద్యా ఛ. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో శ్లోక్, ఎలా ఉన్నావు? హ్మ్, ఒకసారి వెనక్కి తిరుగు. హాయ్. అచ్చా, అయినా నువ్వు ఎప్పుడు ఎక్కడికి ఒక్కడివే పోవు కదా, ఏంటి దేవదాస్ అవుదాం అనుకుంటున్నావా? అంతా లేదమ్మా, విద్య కొత్త పరిచయం అయిందిలే. అమ్మ దొంగ, అప్పుడే నన్ను మర్చిపోయావారా? వదిలిపెట్టి పోయినావుగా, మళ్ళెందుకు ఆ సోదంతా? హ్మ్. అదంతా ఓకే కానీ ఎలా ఉంది లైఫ్? ఐఎమ్ గుడ్, ఏదో అలా గడిచిపోతుంది. కానీ నువ్వేంటి ఇక్కడ? ఈవెంట్ ఆర్గనైజర్గా చేస్తున్నా, రేపు ఈవెంట్ ఉంది. ఓ గ్రేట్, బాగానే సంపాదిస్తున్నావు అయితే. శ్లోక్, నీతో ఒకటి చెప్పాలి. శ్లోక్, తనెవరు శ్లోక్? విద్య. ఓ, తినే నా విద్య. విద్య, కమ్ కమ్. సో శ్లోక్, విద్య ఎలా పరిచయం? అదే చెప్పాను కదా, స్ట్రేంజర్స్ ట్రిప్ అని, బస్లో పరిచయం. ఓ అదా మ్యాటర్, అదే ఆలోచిస్తున్నా. నువ్వు ఒక్కడివి ట్రిప్కి ఎప్పుడు వెళ్ళావు కదా, ఇదా నీ మోటివేషన్? ఏంటి విద్య అలా చూస్తున్నావు? రే గాడిదా, పరిచయం చేయవారా? వచ్చిన దగ్గర నుంచి వాగుతానే ఉన్నావు కదా, గ్యాప్ ఏడుందని. విద్య, దిస్ ఈజ్ మల్లిక. మల్లిక అంటే తనకెలా అర్థమవుతుంది? గర్ల్ ఫ్రెండ్ అని చెప్పు. అదే విద్య, కాల్ ఇందాక. నేను కాల్ చేసినప్పుడు విద్యతో ఉన్నావా? అవును, నాతోనే ఉన్నాడు. ఓ, అందుకేనా నా కాల్ లిఫ్ట్ చేయలేదు? అందుకే అనుకుంటా. విద్యా, ఏంది విద్యా, రాత్రంతా నిద్రపోకపోతే నీ ముఖం గుంజుకోపోదా? రేపు మళ్ళీ వచ్చాడు. అసలే నీ ముఖం చామంతి పూలు లెక్క ఉంటుంది. ఈడెవడు? తిరునాళ్ళు. ట్రిప్లో ఒక మెంబర్. నువ్వెవరు? నేను శ్లోక్ గర్ల్ ఫ్రెండ్. ఆ? భయ్యా, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా భయ్యా? ఒకప్పుడు. ఇప్పుడు నీ పక్కనే ఉందిగా. ఏదో పని మీద వచ్చిందంట. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకుంటావుగా. ఆమె నేనెందుకు చేసుకుంటా? గర్ల్ ఫ్రెండ్ అన్నావుగా. అదొకప్పుడు. మరి ఇప్పుడు? కాదు. మరి ఎందుకు నీ పక్కన వచ్చి కూర్చుంది? చెప్పినాగా, పరిచయం కాబట్టి. ఎట్లా పరిచయం? గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినాగా. అయితే ఆమెనే పెళ్లి చేసుకుంటావా? ఆమె నేనెందుకు చేసుకుంటా భయ్యా? గర్ల్ ఫ్రెండ్ అన్నావుగా. అదొకప్పుడు. మరి ఇప్పుడు? అప్పుడు. మరి ఇప్పుడు? అప్పుడు. మరి ఇప్పుడు? అప్పుడు. అదెప్పుడు? ఒకప్పుడు. అదే ఎప్పుడు? ఆపండి. శ్లోక్, ఇట్స్ టూ లేట్. మార్నింగ్ ఈవెంట్ కూడా ఉంది. నీకొకటి చెప్పాలి. మీరు మాకు కొంచెం స్పేస్ ఇస్తే. మీరు కాస్త పక్కకి వెళ్తే మేము మాట్లాడుకుంటాం. అయితే ఖచ్చితంగా నీ గర్ల్ ఫ్రెండే. నీ అబ్బో. అబ్బా, నడు నడు. శ్లోక్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. హే, కంగ్రాట్స్ మళ్ళీ. ఇక్కడ ఉన్నావా? థ్యాంక్స్. నేను ఫామ్ హౌస్ అంతా తిరుగుతున్నా. దిస్ ఇస్ మై ఫియాన్సీ. హే, శ్లోక్ అంటే మీరేనా? మీ గురించి చెప్పింది. వాట్ ఏ కోఇన్సిడెన్స్. సారీ బ్రో, నేనేదో. అయ్యో పర్లేదు బ్రో, ఇట్స్ ఓకే. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ మళ్ళీ. See, Shlok, I think Vidya likes you.
తనకు నువ్వంటే ఇష్టం అనుకుంటా. ఎస్ బ్రో, లేట్ చేయకు. యూ గైస్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎక్కువ లేట్ చేయకు. గో ప్రపోజ్ హర్. మళ్ళీ వెళ్దామా? మనకు మార్నింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది. ఓకే శ్లోక్, ఎక్కువ ఆలోచించకు. ఓకే బ్రో, చెప్పేసి మర్చిపోకు. ఓకే గైస్. ఇలానే వదిలేస్తారా ఫియాన్సీని? చేతులు పట్టుకొని తీసుకొని వెళ్తారు. ఏం సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు? తనకు మ్యాచ్ ఫిక్స్ అయిందంట, చెప్పింది. అదేమైనా పెద్ద సీక్రెటా నీకు ఒక్కడికే చెప్పడానికి? ఏమో, నువ్వే అడుగు. సర్లే, నమ్మేశా. నువ్వు నమ్ముతావని కాదు, జరిగింది చెప్పిన. ఆ ఓనర్ గడు ఎందుకు వచ్చాడు? తనే మల్లిక కాబోయే ఫియాన్సీ. అయినా అసలు నీ బాధ ఏంది? ఆ కాల్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, సరిగ్గా మాట్లాడట్లేవు. నువ్వు నా మీద వస్తున్నావేంటి? విద్య, సారీ. శ్లోక్, నా మీద అరిస్తే నాకు అస్సలు నచ్చదు. ముందే చెప్తున్నా. మళ్ళీ ఎప్పుడైనా వచ్చావనుకో బ్రేకప్ చెప్పేస్తా. బ్రేకప్ చెప్పేస్తావా? అసలు ప్రపోజ్ ఎప్పుడు చేసావని బ్రేకప్ చెప్పడానికి? మనం నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం? గోవా. గోవా ఏంటి అసహ్యంగా? మరి నువ్వే చెప్పు. తాజ్మహల్. అవును, నీకు మల్లికకి బ్రేకప్ ఎందుకైంది? అసలు ఎలా పరిచయం? అదంతా ఇప్పుడు అవసరమా? చెప్పలేదనుకో నేను బ్రేకప్ చెప్పేస్తా. ఓడి అమ్మాయి, చెప్పేదాకా వదిలేలా లేదు. అబ్బా ఫస్ట్ చెప్పు. ఇప్పుడు అంత టైం లేదులే కానీ నీకు నెక్స్ట్ టైం చెప్తాలే. నెక్స్ట్ టైమా? ఇన్ని రోజులకు కనకరించావా స్వామి? వేస్ట్ టికెట్ని లవ్ టికెట్లా మార్చావు.